టు ఆల్. వంట పాత్ర పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మానవతా టీం సభ్యులందరికీ మానవతా టీం గుంటూరు తరపున మనం చేస్తున్న ఇది రెండవ కార్యక్రమం. ఆల్రెడీ మొదటి కార్యక్రమంగా మూడో కార్యక్రమం మూగజీవాలకి గడ్డి ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఆ నెక్స్ట్ డేనే మనము నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది సింగ్ నగర్లో. ఈరోజు వంట పాత్రల సామాగ్రి పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా రమేష్ గారు, చైర్మన్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వంట పాత్రలు, బట్టలు పంపిణీ కార్యక్రమం ఇవి దాతల నుండి గుంటూరులో సేకరించడం జరిగింది. సుమారుగా 70-80 మంది దాతలు ఈ వంట పాత్రలు కానివ్వండి, చీరలు కానివ్వండి, కుక్కర్స్ కానివ్వండి, స్టవ్లు కానివ్వండి, ఇలా రకరకాల ఉపయోగపడే వస్తువుల్ని వారు దానం చేయడం జరిగింది. వాటన్నిటిని ఈరోజు వాహనంలో ఎక్కించుకొని ఈరోజు ముఖ్యంగా విజయవాడ మానవతా నుండి అరుణాచలం గారు ఆయన చాలా ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేశారు. అక్కడ విలేజ్ వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పి ఆయన మనకి దృష్టికి తీసుకొచ్చి విజయవాడ మానవతా సభ్యులు శ్రీ అరుణాచలం గారు ఈ ప్రోగ్రామ్ని మనకి గైడెన్స్ ఇచ్చారు. ఈ రాయపూడి లంక అనే గ్రామానికి ఈ సామాగ్రి మొత్తం తీసుకెళ్ళి అక్కడ బాధితులకి ఇవ్వడం జరుగుతోంది. చాలా సంతోషం ఏంటంటే ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి సుమారుగా ఖర్చు నిన్న కానివ్వండి, ఈరోజు కానివ్వండి, ఈ డీజిల్ ఖర్చు కానివ్వండి, నిన్న లోకల్గా శివాజీ గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకున్న మొత్తం ఒక 4,000 రూపాయలు ఖర్చు అయితే మనకి రామనేని సత్యనారాయణ గారు ఆ 4,000 రూపాయలు వితరణ చేస్తున్నారు. మొన్న మనకి నిత్యావసర సరుకులు తీసుకెళ్ళడానికి యార్లగడ్డ చౌదరి గారు ఆయన పెద్ద వెహికల్ని మనకి ఇవ్వడం వలన ఆ రోజు 6 అవర్స్ ఆ వెహికల్ 7 అవర్స్ మనతో పాటే ఉండి ప్రతి ఇంటింటికి ఇచ్చేలాగా చాలా సహాయం జరిగింది. ఆ రోజు కూడా మన టీం అందరూ మానవత అంటే ఏమిటి అనేది ప్రూవ్ చేశారు. ఎందుకంటే అన్ని బజార్లలో 13 బజార్లలో ఆ ఎఫెక్ట్ అయిన ఏరియాల్లో కరెక్ట్గా ఎవరైతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారో రేకుల షెడ్లు అయి ఉండి, పూరిళ్ళు అయి ఉండి, బాగా ఎక్కువ నష్టంతో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి 5 అవర్స్ మన టీం సభ్యులు ఇంటింటికి తిరిగి ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మన యొక్క మానవతా సభ్యుల యొక్క కమిట్మెంటు ఆ రోజు కనపడిందన్నమాట. ఈ విధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇలా ముందుకు వెళుతుంది. మన మానవతా టీం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి లక్ష్మణ్ రెడ్డి గారు వారు ఎంతో సపోర్టు ఇస్తూ ఉన్నారు. మానవతా సంస్థ కొద్ది కాలంలోనే 2 సంవత్సరాలను ఇంత అభివృద్ధి చెందడానికి వెనుక దాతలు, అలాగే సలహాదారులు, చాలామంది డైరెక్టర్సు, కమిటీ సభ్యులు అందరూ కోఆపరేషన్ తోటి మానవతా సేవలు ముందుకు వెళుతూ ఉన్నాయి. ధన్యవాదాలండి. ఇంకా 2-3 ముఖ్యమైన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. రిక్వెస్ట్ మానవతా గుంటూరు టీం ప్రెసిడెంట్ గారు కేఎస్ఆర్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 3వసారి వరద బాధితులకి సహాయార్థం ఈరోజు నిత్యావసరమైనటువంటి ఏవైతే అవసరాలకు తదనుగుణంగా వస్తువులను సేకరించి వాటిని రాయపూడి లెక్క గ్రామాల్లో అందించడం జరుగుతుంది. అక్కడ ఫ్లడ్స్ వచ్చి ఎంతోమంది 10 రోజుల పాటు ఆహారం లేక, వాటర్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇది సంస్థ తరపున, మానవతా సంస్థ తరపున అందరి సహకారాలతోటి దాతలు చాలామంది దాతలతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ పాత్రల సేకరణలో మనకి బాగా సహకరించిన వారు రాజేందర్ నగర్లో వి కోటేశ్వరి గారు. వచ్చిన వాటిలో 1/3 ఐటమ్స్ ఆమె కలెక్ట్ చేసి పంపించారు, అపార్ట్మెంట్లో కానీ చుట్టుపక్కలలో కానీ. అట్లాగే పువ్వాడ లక్ష్మి గారు విద్యానగర్, ఇంజనీర్ గారి భార్య, ఆమె కూడా స్నేహితులతో కలిసి ఆ దగ్గరలో ఉన్న ఏరియాలో మొత్తం కలిపి ఆమె 1/3 కలెక్ట్ చేసి పంపించారు. మిగతా 1/3 మిగతా అందరి దగ్గర నుంచి వచ్చినాయి. వాళ్ళిద్దరే 2/3 కలెక్ట్ చేసి పంపించారు. అంత ఇనిషియేషన్ తీసుకున్నారనమాట వాళ్ళకి. వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధనుంజయ రెడ్డి గారు మాట్లాడతారండి. ఆ తర్వాత ఇంకెవరైనా పెద్దలు ఉంటే వాళ్ళు రెడీగా ఉండాలి. ఫైనల్గా మనకి జెండా ఊపే ముందు మన చీఫ్ గెస్ట్ అయిన లక్ష్మణ్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. అందరూ కూడా బాధ్యులు ఎవరు అని చెప్పి అందరూ కొట్టుకుంటున్నారు. 2 వర్గాలుగా చీలి బాధితులను పట్టించుకోవడం మానేశారు. అలాంటి బాధితుల కోసం సహాయం చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒకటి కూడా మాకు ఆనందదాయకంగా ఉంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసిన 3వ కార్యక్రమం ఫస్ట్ నిత్యావసర వస్తువులు ఇచ్చాం, తర్వాత మూగజీవాలకు గడ్డి ఇస్తున్నాం, ఈరోజు వంట పాత్రలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమాల దిశగా మాకు సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో మరింత మంది స్వచ్ఛంద సేవా సంస్థ ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలు కూడా ముందుకొచ్చి కష్టాల్లోని బాధితులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మిత్రా గారు అసలు ఆయన వదిలేసేసారు. మన మానవతా సంస్థ 3వ సంవత్సరంలోకి అడిగినా కూడా త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది కాబట్టి ఎవరు కూడా సన్నగిల్లకుండా వచ్చేవాళ్ళు ఇంకా పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. వాళ్ళు ఏది ఈ త్రికరణ శుద్ధి అంటే అందరూ తెలిసిందే. ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడతారు, ఏది మాట్లాడతారో అదే చేస్తారు. ఈ 3 బ్యాలెన్స్ అయినంత వాళ్ళకి మానవతకి ఎట్టి పరిస్థితిలో డోకా ఉండదు, ఇంకా ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. నా తరఫు కూడా అన్ని సహకారాలు ఉంటాయి. ధన్యవాదాలు. 4వ ప్రోగ్రామ్ ఏంటంటే సార్, ఆ ఎఫెక్ట్ అయిన ఏరియాల్లో బుక్స్ ఇవ్వడానికి మనం ఇవ్వబోతుంది 5 లక్షల రూపాయలు. అందులో మంది 35,000 నోట్బుక్స్ మొత్తం 15 స్కూళ్ళకి ఆ ఎఫెక్ట్ అయిన అన్ని ఏరియాలో ఉన్న అన్ని స్కూళ్ళకి ఆ పిల్లలందరికీ 5 లక్షలు ఇస్తే నోట్బుక్స్ గవర్నమెంట్ స్కూల్స్ 4th ప్రోగ్రామ్ అది చెప్పండి. మన మానవతా సంస్థ గత 2 సంవత్సరాలుగా ఇంత దిగ్విజయంగా రన్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ మానవతా సంస్థకి వెనుక ఉండి ఒక పిల్లర్గా వర్క్ చేస్తున్న మేధావి మన శ్రేయోభిలాషులు లక్ష్మణ్ రెడ్డి గారు ఈరోజు ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా రావడం మనందరికీ చాలా సంతోషం. సార్, మనం ఎన్ఎంఎంఎస్ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరికి మెటీరియల్ ఇవ్వాలి సార్ అని అంటే అది ఆ మెటీరియల్ విషయం అనేది నువ్వు మర్చిపో సతీష్, నేను చూసుకుంటాను, ప్రోగ్రామ్ ఎట్లా చేయాలనేది మీరు చూసుకోండి అని వాగ్దానం ఇచ్చారు. దాన్ని రేపు మనం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో అంత మంచి మనసున్న లక్ష్మణ్ రెడ్డి గారు ఈరోజు ఈ వెహికల్ని స్టార్ట్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ను ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఫ్లాగ్. మానవత్వాన్ని మూర్తిభవించిన మానవతా సభ్యులందరికీ, కార్యవర్గానికి ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాం. గుంటూరు నగరానికి మానవత్వం అంటే ఎలా ఉండాలి అనే ఆచరణలో చూపించిన సంస్థ మానవతా సంస్థ. ఈరోజు బుడమేరు వరద బాధితుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అనేక మంది దాతలు ముందుకొచ్చి తమ తోడ్పాటుని అందించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు దాతల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక సంఘటనకి 425 కోట్ల రూపాయల పైగా విరాళాలు అందించడం ఇది మొదటిసారి. అది ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆ వరద జరిగిన తీరు, బాధితుల ఆక్రందనని చూసిన మానవతామూర్తులు
ఈ 425 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 603 కోట్ల రూపాయలు బాధితులకి నేరుగా వాళ్ళ అకౌంట్లకి వేయటం జరిగింది. ఒక 10 రోజుల కాలంలోనే మొత్తం బాధితులకున్న అనేక సమస్యలు, అక్కడ వరద నీటిని బయటికి పంపడం కానీ, ఆ ఇళ్లను శుభ్రం చేయటం కానీ, డ్రోన్లు ఉపయోగించి, బుల్డోజర్లు ఉపయోగించి, ఫైర్ ఇంజన్లు ఉపయోగించి, ఆధునిక టెక్నాలజీలు ఉపయోగించి చాలా వేగవంతంగా వరద బాధితులను ఆదుకుంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఇంకొక మంచి మార్పు ఏం జరిగిందంటే, మా జనచైతన్య వేదిక వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని కలిసి విజ్ఞప్తి చేశాం. లంక గ్రామాల్లో ఎక్కువ పంట కోల్పోయింది కౌలు రైతులు. భూమి యజమానులు కాకుండా ఎవరైతే పంట వేశారో, ఎవరైతే పంటను కోల్పోయారో, ఎవరు వ్యవసాయం చేస్తూ నష్టపోయారో వారికే నష్టపరిహారం చేరాలి. దానికి భిన్నంగా కేవలం భూమి యజమానికి మాత్రమే చేరితే కౌలు రైతులు బాధపడతారు, ఇబ్బంది పడతారు, మళ్ళా భవిష్యత్తులో వ్యవసాయం చేయలేని పరిస్థితికి వస్తారని చెప్పడం జరిగింది. వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన ఆదేశం ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మీరు ప్రతి పొలానికి వెళ్ళండి, ఆ పొలంలో ఎవరు పంట వేసింది వారిని నమోదు చేసుకోండి, నష్టపరిహారాన్ని ఆ పంట వేసిన వారికి ఇవ్వండి అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం కూడా చాలా గొప్ప పరిణామం. ఇది ఒక రకమైన పరిష్కారం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకి ఇది ఒక పరిష్కార మార్గం చూపించడం అవుతాం. ఆ ప్రఫామాలో భూమి యజమాని పేరుతో పాటు అక్కడ వ్యవసాయం చేస్తున్న కౌలుదారుడి పేరు కూడా నమోదు చేయటం, ఆ నష్టపరిహారాన్ని కౌలుదారుడి యొక్క అకౌంట్లో వేయటం అనేది చాలా మంచి పరిణామం. దీనివల్ల కొన్ని లక్షల మంది కౌలు రైతులకి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున నేను మొన్న ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు సచివాలయానికి ఒక 100 మంది క్యూలో నుంచొని ఉన్నారు. ఏదో సహాయం అడగడానికి కాదు, ఏదో పదవులు అడగడానికి కాదు, ఏదో పనులు చేయించుకోవడానికి కాదు. మేమున్నాము ఈ వరద బాధితులకి అండగా, మీ ద్వారా ఈ సహాయాన్ని అందించడానికి వచ్చామని చెప్పని గంటల తరబడి క్యూలో నిలబడి వారికి 5 లక్షలు, 10 లక్షలు, 2 కోట్లు, 20 కోట్లు చెక్కుల రూపంలో అందించిన పరిస్థితి స్వయంగా చూడటం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి బాధితుల్ని ఆదుకోవటానికి ప్రజలు ముందుకొస్తారు, సంస్థలు ముందుకొస్తాయి, వాణిజ్య సంస్థలు ముందుకు వస్తాయి, సినీ ప్రముఖులు ముందుకు వస్తారని చెప్పిన ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని సమాజానికి అందించింది బుడమేరు సంఘటన. మానవతా సంస్థ గత 2 సంవత్సరాలుగా బహుముఖ కార్యక్రమాలు చేస్తూ ఈ బుడమేరు వరద బాధితుల కోసం కూడా ఇప్పటికి 3 కార్యక్రమాలు చేసింది. భవిష్యత్తులో 4వ కార్యక్రమం కూడా చేపట్టబోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70,000 మంది మానవతా సభ్యులు, ఆయా సంస్థలు సమకూర్చిన 15 లక్షల రూపాయలని, సమకూర్చిన 5 లక్షల రూపాయలని ఈ వరద బాధితులకి, అక్కడున్న స్కూల్లో పుస్తకాలు కోల్పోయిన విద్యార్థులకి ఇవ్వటం కోసం నిర్ణయించుకున్నారు. త్వరలో ఈ 5 లక్షల రూపాయలతో నోట్ బుక్స్ కొని ఎంపిక చేసిన ప్రభుత్వ 15 పాఠశాలలకు వెళ్ళి ఆ విద్యార్థులకి ఆ నోట్ బుక్స్ ఇవ్వటం, తద్వారా విద్యాదానం చేయడానికి కూడా ముందుకు రావడం సంతోషకరం. ఈరోజు ఇన్ని వంట సామాగ్రి ఒక లంక గ్రామంలో ఉన్న ఇల్లు కోల్పోయిన వారికి తీసుకెళ్లి అందించడం అనేది, ఆ వంట సామాగ్రి ఇచ్చిన వాళ్ళు ఎంతో ఆనందంతో, ఎంతో మంచి పనిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చారు. వాటిని నేరుగా గ్రామానికి తీసుకెళ్లి వారి ఇళ్ళకెళ్ళి వారి ఇంట్లో వాటిని చేర్చడానికి మానవతా కార్యకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. వారందరికీ అభినందన తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా దాని పరిష్కారాన్ని కూడా గవర్నమెంట్ చేత ఇప్పించిన లక్ష్మణ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మానవతా టీం సభ్యుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పావులూరు చిన్నసుబ్బారావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైనందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మా సహకారము, నా పార్టిసిపేషన్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
అరుణాచలం గారు, విజయవాడ మనవత, ఇదంతా కోఆర్డినేట్ ఇస్తుంది ఆయన. థ్యాంక్ యూ సార్ చిన్ సుబ్బారావు గారు. యాక్చువల్గా మేము 8:15కి వచ్చామండి. పైన కూర్చొని ఊరికి జస్ట్ డిస్కస్ చేస్తుంటే మొన్న స్పోర్ట్స్ కిట్ ఇచ్చిన ఒక స్కూల్ హెచ్ఎం గారు ఈవినింగ్ టైంలో ఆ పిల్లలందరూ స్పోర్ట్స్ కిట్ ఉపయోగించి ఆడుతున్న, అంటే పిల్లలంతా సంతోషంగా నవ్వుతున్న ఒక వీడియో తీసి పోస్ట్ చేశారు సార్. దాని గురించి మేము డిస్కస్ చేస్తుంటే ఇమీడియట్గా సార్ చిన్న సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయి కోడెల రాధిక గారి పేరు మీద ఒక స్పోర్ట్స్ కిట్ November 19th ప్రజెంట్ చేస్తామని తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రా గారు కూడా వాళ్ళ మనమడు మనమరాలు పుట్టినరోజు సందర్భంగా October 19న ఒక స్కూల్కి స్పోర్ట్స్ కిట్ ఇస్తామన్నారు. వారికి కూడా మానవతా టీం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మానవత విజయవాడ టీంలో సభ్యులుగా ఉండి గుంటూరులో బాగా యాక్టివ్గా ఉండే అరుణాచలం మాస్టర్ గారు మూగజీవాలకి ఆ గడ్డి ప్రదానం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే నిత్యావసర సరుకుల పంపిణీలో కూడా యాక్టివ్గా పాల్గొన్నారు. ఈరోజు ఈ వంట పాత్రల పంపిణీలో రాయపూడి లంక గ్రామాన్ని సెలెక్ట్ చేసిన అరుణాచలం మాస్టర్ గారు మాట్లాడతారు. అందరికీ మానవతా ముక్తులందరికీ నమస్కారం అండి. పేరు పేరున నాకు ఎక్కువ టైం లేదు మనకి. దయచేసి ఈరోజే వచ్చింది క్లాసు ఎంఎస్సి సైకాలజీ క్లాస్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం. నేను పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ నేను అటెండ్ అవుతానని చెప్పాను. మా మానవతతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ మానవతా సభ్యులు ఎంత చక్కని ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు అంటే, నిన్న మేడం గారు వాళ్ళు ఎప్పటి నుంచో అపురూపంగా దాచుకున్నటువంటి గోల్డెన్ మాన్యుమెంట్స్ నేను ఈ ప్లేట్లో చిన్నప్పటి నుంచి తిన్నాను. అందులో బరువైనటువంటి నేను చూశాను పాత్రలన్నీ, చాలా వరకు బరువైన పాత్రలను కూడా వాళ్ళు మానవత్వంతో వాళ్ళు వదిలేశారు. ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చాలా వరకు అవే ఉన్నాయి, బరువైన పాత్రలే ఉన్నాయి. వారికి పరోక్షంగా మన మెనీ థ్యాంక్స్ చెప్పండి మీ ద్వారా. రెండోది, ఇంకోసారి రేపు వీలుంటే రమణమని చెప్పాను. మరి ఎంతమంది వస్తున్నారో నాకు అంత ఐడియా లేదు. చక్కటి వాతావరణంలో మనం ఒక చిరుకు ఆనుక వాళ్ళకి ఇచ్చేటువంటిది. మీరు ఒకసారి వచ్చేటువంటి వాళ్ళు చూసిన తర్వాత, కారులో వచ్చినప్పుడు చూసిన తర్వాత మళ్ళీ మీరు డిస్కస్ చేయాలని నా భావన. మరొకసారి మన మీటింగ్లో డీటెయిల్గా వివరణ మాట్లాడుకుందాం. దయచేసి సెలవు. ఓకే, థ్యాంక్ యూ. మన బ్లడ్ బ్యాంక్ చైర్మన్ గారు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున వంట పాత్రలు పంపిస్తున్నాము. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో రాయనంపూడి గ్రామానికి. దీనికి అవసరమైన ఇంతకుముందు మన వాళ్ళు 3 కార్యక్రమాలు చేస్తున్నారు. పశుగ్రాసము, వారికి గ్రాసరీ సామాన్లు అన్నీ పంపిణీ చేశారు. ఇది 3వ కార్యక్రమము. 4వ కార్యక్రమం చేయడానికి కూడా పుస్తకాలు కూడా ఇవ్వడానికి 15 స్కూల్స్లో ఇవ్వడానికి మన వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా బ్యాక్ బోన్గా లక్ష్మణ్ రెడ్డి గారు, రమేష్ గారు, అలాగే సాంబరావు గారు, అందరూ ప్రతి ఒక్కరికి, మిత్ర గారు, అందరికి నా మరియు 1,20,000 రూపాయల ల్యాప్టాప్లు 2 రేపు 10-15 తారీఖుల లోపు నా మిత్రుల సహారంతో ఇద్దరికి 1,20,000 రూపాయల ల్యాప్టాప్లు 2 మా మిత్రుల సహకారాలతోటి, నా మిత్రులు సహకారాలతోటి వాటిని అందించగలుగుతాము. తారీఖుల్లో అవి చేద్దాం సార్ నెక్స్ట్ మంత్. ఇంకా మన వాళ్ళు చాలా సంస్థ తరఫున ఎంతోమంది ముందుకు వచ్చి దీనికి ఎంతో సహకరిస్తున్నారు. అందరికీ పేరు థ్యాంక్ యూ సార్. మన యంగ్ అండ్ డైనమిక్ మేనేజర్ సాయి కిరణ్కి, ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడంలో సహకరించిన
సైకాలజిస్ట్ అరుణాచలం గారికి, నిన్న ఈ కిట్స్ తయారు చేయడంలో సహకరించిన టీమ్ ప్రోగ్రామ్ ఇంత యాక్టివ్గా ఇంత హుషారుగా స్టార్ట్ చేయడానికి సహకరించి ఇక్కడికి ఉదయాన్నే వచ్చేసిన మానవతా టీం సభ్యులందరికీ, అలాగే ఈ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్ వచ్చిన మన లక్ష్మణ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ సార్ టు స్టార్ట్ ద వెహికల్. శివాజీ గారు, కేఎస్ఆర్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు ఇది ఫ్లాగ్ ఊపి వాహనాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా శివాజీ వాళ్ళ ఇంటి దగ్గర సామాన్లన్నీ ఉంచి ఆయన ఆరోగ్యం బాగా ఇప్పుడే మీకు నేర్పుతా ఒక నిమిషమే. కాలింగ్ క్లాస్ బిగిన్ అనగానే 1 2 3 1 2 3 1 2 3. ఇప్పుడు మనం ఈ చెల్లిపోయేది కాబట్టి 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఇప్పుడు 1 2 1 2 3 పడతాం సార్. రెడీ బిగిన్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 లేదు. మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది సభ్యులతో కూడిన ఈ సంస్థ కొన్ని దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డిగూడెంలో ప్రారంభమై 70 శాఖలకు విస్తరించి కృషి చేస్తూ ఉంది. మానవత్వానికి తోడ్పడే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈ బుడమేరు వరదల నివారణ కోసం, బాధితులకు సహాయం అందించడం కోసం ఇప్పటివరకు 15 లక్షల రూపాయల విలువైన వంట సామాగ్రి కానీ, వస్తువులు కానీ, డబ్బు రూపంలో కానీ దానం చేయడం జరిగింది. విరాళాలు అందించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. త్వరలో ఒక 5 లక్షల రూపాయలతో ఈ బుడమేరు వరద ప్రభావం కారణంగా విద్యార్థులు కోల్పోయిన పుస్తకాలని తిరిగి వారికి అందించడం కోసం, నోట్బుక్స్ కోసం ఖర్చు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈరోజు గుంటూరు నగరంలో అనేక మంది గృహిణులు అందించిన వంట పాత్రలని, సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే వంట పాత్రలను తీసుకొని రాయపూడి లంక గ్రామానికి వెళ్తున్నారు. అక్కడ ఎంపిక చేసిన 60 కుటుంబాలకి ఈ వంట పాత్రలను అందించడం జరుగుతుంది. వరద బాధితుల సహాయార్థం ఇది 3వసారి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిత్యము మనం ఉపయోగించేటువంటి వస్తువులను సేకరించి ఈరోజు అక్కడ రాయపూడికి లంక గ్రామాలకి పంపించడం జరుగుతుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మన రాష్ట్రంలో ఏమేమి జరుగుతాయి అనేది మొత్తం పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ రెడ్డి గారు, రమేష్ గారు వివరించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వరద చాలా భయంకరంగా వచ్చింది, మనందరికీ తెలిసిందే. 5 అడుగుల నీళ్లలో 10 రోజుల పాటు వరద బాధితులు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో చాలామందిని హెలికాప్టర్లలో రిలీఫ్ క్యాంప్స్కి, అలాగే పడవల్లో, వివిధ వాహనాలలో తీసుకుని వెళ్ళి వాళ్ళని రిలీఫ్ క్యాంప్స్లో ఉంచిన పరిస్థితుల్లో, అలాగే ఆ 10 రోజులు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేసిన సందర్భంలో చాలా మానవతా సంస్థలు ముందుకొచ్చి సహాయం చేసినాయి. అందులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కూడా చాలా అద్భుతంగా ఈ వరద బాధితుల కొరకు సహాయం చేయడం జరిగింది. గుంటూరు మానవతా శాఖ వారు మొత్తం 4 కార్యక్రమాలు ఈ వరద బాధితుల కోసం చేయడం చాలా సంతోషం. ఈ దాతలందరికీ చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో పలు కార్యక్రమాలు, బట్టల పంపిణీ కార్యక్రమం, డబ్బు పంపిణీ కార్యక్రమం, మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలు, పశుగ్రాసం కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ 115 శాఖలు కూడా చాలా శాఖలు విజయవాడకు వచ్చి
వాళ్ళందరూ కూడా డబ్బు పంపిస్తే తలా 4 లక్షల రూపాయలు అలా డబ్బు పంపిస్తే వాటిని విజయవాడ మానవతా శాఖ ద్వారా సెంట్రల్ కమిటీ ద్వారా ఈ వరద బాధితుల కొరకు సేవా కార్యక్రమాలు చేయడం అనేది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క సేవా గుణానికి నిదర్శనం. ఇదంతా కూడా ఒక దాతల వలన మరియు సభ్యుల యొక్క సమైక్యత వలన, టీం వర్క్ వలన సాధ్యమవుతా ఉంది. మానవతా సభ్యులు, డైరెక్టర్లు, టీము, ఎగ్జిక్యూటివ్ టీమ్స్, అలాగే సభ్యులందరూ, దాతలు, సలహాదారులు, ఇలా ఎంతోమంది దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ మానవతా సంస్థని అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మానవతా సంస్థను ఈ విధంగానే ఇంకా చాలా అభివృద్ధి చేసి సమాజంలో మంచి మంచి పనులు చేయడానికి ఇంకా ఉపక్రమిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.